Guys, welcome back to the video. సో ఈరోజు ఏంటంటే ఇంత స్టైల్ అవుట్ఫిట్స్ అనేది వచ్చేసి అనమాట. సో ఇప్పుడైతే ఎవరి అందరూ వచ్చేసి ఇంత స్టైల్లో చూస్తున్నారు. సో ఏంటి అంటే ఇవి కొంచెం ఇంత స్టైల్గా అనగానే కొంచెం బాగుంటాయి కదా అని చూస్తున్నారు. అందుకే ప్రింట్ స్టైల్ అవుట్ఫిట్స్ అనేది తీసుకొచ్చేసాను మీకోసం. సో మీ షో యూ గైస్ ఇవన్నీ ఏంటంటే స్కర్ట్స్ అండ్ టాప్స్ అనమాట. ఈ సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి స్కర్ట్స్ అయితే. మనకి ఫుల్ ఫ్లేర్ వచ్చిన స్కర్ట్స్ తీసుకొచ్చేసాను. అసలు మిస్ అవ్వకండి, అన్ని చూసేయండి. ఇవన్నీ ప్రింట్ స్టైల్ మోడల్స్ అనమాట. మీకు నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేశారు కాబట్టి తప్పకుండా చూసేయండి, లైక్ చేశాను. అండ్ మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కమింగ్ విత్ ఫస్ట్ సెట్ మనకి బ్లాక్ అండ్ వైట్ సెట్ అనమాట. సో టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్ బ్లాక్ అని కాదనమాట. బ్లాక్ మీద మనకి వైట్ ఇలా జిగ్జాగ్ అయితే చేసేసారు. మీరు చూసినట్టయితే ఇక్కడ రిబ్బన్స్ గా స్టిచ్ చేసేసారు అనమాట. జిగ్జాగ్ తోనే స్టిచ్ చేసేసారు. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేది కూడా షార్ట్ హ్యాండ్స్. దీనికి కూడా ఇలా జిగ్జాగ్ అనేది వచ్చేసింది వైట్ తో. అండ్ మనకి నెక్ అనమాట, లాంగ్ నెక్ మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలానే జిగ్జాగ్ ఇచ్చేసారు. అండ్ మీరు చూస్తే ఇక్కడ 3 లైన్స్ అనేది జిగ్జాగ్ వచ్చేస్తుంది. అండ్ ఎవ్రీ మిడిల్ లైన్ లో అయితే మనకి ఇలా స్టిచ్ చేశారు రిబ్బన్స్ అనేది. అండ్ మనకి బాటమ్ లో కూడా చూస్తుంది ఇక్కడ కూడా వైట్ జిగ్జాగ్ అనేది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇట్స్ ఎలాస్టిక్ టైప్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో కంఫర్టబుల్ గా అండ్ బ్రీతర్ గా కూడా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్. ఇదనమాట ఫుల్ టాప్ వచ్చేసి మనకి. ఇప్పుడు వచ్చేసి దీని మీద స్కర్ట్ చూపిస్తాను. మనకి స్కర్ట్ కూడా ఇదే టైప్ వచ్చేసింది. ఇదనమాట మన స్కర్ట్ అయితే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి. సో మనకి వచ్చేసి టాప్ ఎలా అయితే ఇచ్చేసారో సేమ్ అలాగే ఇచ్చేసారు చూడండి. మనకి ఇక్కడ బ్లాక్ రిబన్స్ ఇవైతే స్టిచ్ చేసేసారు అనమాట. అండ్ కమింగ్ టు ద స్కర్ట్ వచ్చేసి మనకి 3 లేయర్స్ వచ్చేసారు. ఫ్లేర్ చూడండి ఇంత బాగా వచ్చేసిందా. సో ఇదైతే 3 లేయర్స్ ఇచ్చేసేసారు. ఇలా వచ్చిందన్నమాట లుక్ అయితే. అండ్ దీనికి మన టాప్ అయితే ఫుల్ చక్కగా అంటే పేరప్ అయిపోతుంది. మనకి ఇలా వైట్ అండ్ బ్లాక్ చాలా బాగా వచ్చేసింది. అండ్ బ్లాక్ టాప్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో పేరప్ అయితే చేసి చూసాక. సో మీకైతే ఇలా చూస్తారు కదా ఎంత బాగుంది. ఇంట్రెస్ట్ అయ్యా మీ స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మీకు ఇదైతే లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే బై చేసేయండి. అండ్ మనకి ఇది బడ్జెట్ లో కూడా వస్తుంది మళ్ళీ చెప్తున్నారు. సో ఇదనమాట ఎంత బాగుంది చూసారు కదా. ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇది వైట్ టాప్ అనమాట. ఇది కొంచెం కాటన్ స్టైల్ లో వస్తుంది. సో మీరు చూసినట్టయితే ఇలా వచ్చింది అనమాట. మనకి ఇలా స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర మొత్తం ఇలా అయితే ఎలాస్టిక్ వచ్చేస్తుంది. సో ఎలాస్టిక్ కూడా బాగా టైట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మనకి దీని స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి. అండ్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చేస్తుంది. సో మిడిల్ లో ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ ఏమో లూజ్ గా ప్లేర్ లాగా వదిలేసారు అనమాట. సో వేర్ చేస్తే చాలా బాగుంటుంది. షార్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో మొత్తము ఇలా అయితే ఇచ్చేస్తారు చూడండి. రేడియస్ లాగా మొత్తము ఇలా ప్లేర్ లాగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఫ్రీగా ఉంటుంది అనమాట మనకి వేర్ చేస్తే. అండ్ మీరు దాని కింద ఇక్కడ స్టమక్ దగ్గర అయితే చూసుకుంటే మనకి ఇలా అయితే టై చేసుకోవడానికి ఇచ్చేసారు. సో మనకి ఇలా అయితే స్టిచ్ చేసేసారంటే సో అది మనకి స్టిఫ్నెస్ ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదనమాట బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇక్కడ వరకు అయితే మనకి రెగ్యులర్ స్టిచ్ చేస్తారు, అక్కడ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ రిమైనింగ్ పార్ట్ బెల్ట్ లా స్టిచ్ చేస్తారు కదా, ఇది మనం ఇలా ట్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ట్రై చేసుకోవాలి ఇదన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వస్తుంది, ఇలా టై చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది క్లియర్. అండ్ బెల్ట్ టైప్ స్టిక్ వస్తుంది. మీరు ఇక్కడ అనమాట స్టెప్స్ ఇలా షేప్ స్టైల్లో. సో దీనికి వచ్చేసి మనం తీసుకుని స్కర్ట్ అనమాట ఫుల్ బ్రౌన్ స్కర్ట్. దీనికి వైట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఈ స్కర్ట్ పేరు చూసినట్టయితే చూసారు కదా ఎలా ఉందో. అండ్ మనకి స్కర్ట్ వచ్చి కూడా సో ఇలా సూపర్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సమ్మర్ చాలా బాగుంటుంది. ఇంత పెద్ద ప్లేయర్ వచ్చింది. సో ఇంకా ఉందన్నమాట కింద. సో ఇంత పెద్ద ప్లేయర్ వచ్చింది మనకి. సో ఇంకా అంటే చేతులు వెళ్ళట్లేదు, అంత పెద్ద ప్లేయర్ వచ్చేసింది చూడండి. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. స్కర్ట్ కూడా చాలా బాగుంది. సో దీని మీదకి వైట్ అయితే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఇది కూడా 3 layers వచ్చేసింది చూసినట్టుగా. దానివల్ల మనకి పేరు చాలా పెద్దగా వచ్చింది. అండ్
ఎక్కడ కూడా కింద లేదు ఫ్యాబ్రిక్. స్కర్ట్ మొత్తం కూడా చక్కగా నీట్గా ఉంది. సో మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా పల్చగా ఉండడం అనేది దీనికి వైట్ అన్ని దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టాప్ తీసుకొని ఇలా వస్తుంది. ఇంత బాగుంది సార్. ప్రింటర్ స్టైల్ అవుట్ఫిట్స్ గ్యారెంటీ అనమాట. అది అయితే అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇది కూడా వైట్ టాప్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇది అనమాట వైట్ టాప్. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కింద మొత్తం ప్లేన్ గా వచ్చేసింది చూడండి. సో ఇదంతా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ హెవీ బస్ ఉండాలి, అది కూడా చాలా బాగుంటుంది. సో సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇది చూడండి పఫ్ స్లీవ్స్. సో ఇలా వస్తుంది అనమాట పఫ్ స్లీవ్స్. మనకి ఇక్కడ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంది. చూసినట్టయితే ఇలా వస్తుంది అనమాట. సో మీరు చూసుకుంటే ఇది కూడా ప్లేయర్ ఎక్కువే ఉంది. సూపర్ కంఫర్టబుల్ ఉంది. మీరు సైజెస్ అయితే చూసుకోండి. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ నేను చూపించాను కదా ఇలా వైట్ స్కర్ట్ ఉంది, ఇది కొంచెం సైజ్ ఎక్కువ పెట్టుకోండి ఒక సైజ్ అనేది. ఎందుకంటే అది కొంచెం సైజ్ టైట్ గా అనిపించింది నాకు, అందుకు ఒక సైజ్ అయితే పెట్టుకోండి. మిగిలినవన్నీ కరెక్ట్ సైజ్ తీసుకొచ్చుకోవచ్చు. అది సూపర్ కంఫర్టబుల్ గా ఫిట్ గా వచ్చేసరి. సో ఇలా వచ్చింది అనమాట. అండ్ మనకి టాప్ చూసుకుంటే ఇక్కడైతే ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేసేసారు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. ఇలా వచ్చింది అనమాట బాక్స్ తో. అండ్ దీనికి వచ్చేసి నేను తీసుకుంది డూంగ్రీ. సో ఇట్స్ ప్రింటర్ స్టైల్ అవుట్ఫిట్ అంటున్నాను కదా. అండ్ అలా చేద్దామని చెప్పేసి ఇలా డూంగ్రీ అయితే చేసేస్తుంది. సో డూంగ్రీ వచ్చేసి మనకి టాప్ అయితే ఇలా వచ్చేసింది, ఇలా టైప్స్ తో వచ్చింది. అండ్ స్కర్ట్ అయితే వీళ్ళు లెంత్ వచ్చేసింది అనమాట, ఫుల్ క్లియర్ వచ్చింది. ఇంకో లేస్ వచ్చేసింది, ఇలా రావట్లేదు ఎంత బాగుంది క్లియర్ అయితే. బాగుంది. ఇది వేరే చేస్తే కూడా చాలా బాగుంది. అండ్ దీనికి 2 డిఫరెంట్ స్టైల్స్ వచ్చేచ్చు. అది ఏంటి అంటే మనము డూంగ్రీ లాగా క్రియేట్ చేసేయచ్చు. ఇలా ఉంటుంది అనమాట. మీరు డూంగ్రీ లాగా వేర్ చేస్తే అండ్ వేర్ చేస్తే ఏంటంటే ఈ టాప్ కొంచెం పిన్స్ అట్లా చేయాలన్నమాట. సో పిన్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా అవసరం మీ స్కర్ట్ లా వేర్ చేస్తే టాప్ అండ్ స్కర్ట్ లాగా ఇదన్నమాట. థర్డ్ అండ్ ఫోర్త్ వల్ల. సో ఈ స్కర్ట్ అయితే నాకు అన్నిటి మీద చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మీకు టాప్ చూపిస్తాను. మనకి టాప్ ఏంటి అంటే ఇలాగా క్రాస్ గా వస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ప్యాటర్న్ చూసే ఉంటారు, చూడకపోతే ఇప్పుడు చూసేయండి ఇది. సో మీరు నెక్ డిజైన్ చూసుకుంటే ఒక సైడ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో సైడ్ ఇలా వస్తుంది, ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టిఫ్నెస్ కోసం మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. షార్ట్ స్లీవ్స్ వస్తాయి 2 సైజ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. సో ఇలా వస్తుంది అనమాట. సైజ్ కూడా కరెక్ట్ సైజ్ మిస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇది అనమాట ఇంకొకటి. సో ఇది నాకు బాగా నచ్చిన బ్లూ స్కర్ట్ అనమాట, చాలా బాగుంది. సో మనకి పేరు కూడా చాలా పెద్దగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అనమాట. మనకి ఈ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్ వచ్చాయి అన్ని. అండ్ మీరు చూసినట్టయితే మనకి ఇలా బుటాస్ తో వైట్ బుటాస్ తో ఇచ్చేసారు డిజైన్. అండ్ టాప్ వచ్చేసి బోర్డర్ లా ఇచ్చారు చూడండి డిజైన్. అండ్ మనకి ఎండ్ లో కూడా ఇలా బోర్డర్ లా డిజైన్ టైప్ వేస్ కూడా చాలా బాగుంది. మీరు పేరప్ చేస్తారు ఇలా ఉంటుంది అనమాట. మీరు పేరప్ చేస్తే చాలా బాగుంది. సో మీరు కావాలంటే దీన్ని వేరే వాటితో కూడా పేరప్ చేయొచ్చు, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో వైట్ అయితే నేను కాంబినేషన్ కూడా వచ్చింది కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మరింత కలెక్షన్ తో నేను ముందుకు వచ్చేసాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడడం మర్చిపోవద్దు. సో వెంటనే లింక్ మీద క్లిక్ చేసి బై చేసేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.